వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నాగదోషం ఉన్నవారు వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు దర్శించవలసిన ఆలయంగా తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది. దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణా జిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. ఈ ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట నుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండి దేవతా సర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలు పోయడం విశేష సేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మ సంబంధ వ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి, సకల సంపదలను సమకూర్చడం, వివాహం ఆలస్యమయ్యే వారికి సత్వర వివాహ ప్రాప్తి మొదలైన ఎన్నో వరాలు లభిస్తాయని నమ్మకం. ఇక ఆలయంలో విశేష పూజల విషయానికి వస్తే నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. స్వామివారికి పర్వదినాల్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కృష్ణా జిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలోను, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కిలోమీటర్ల దూరంలోను మోపిదేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వే స్టేషన్ రేపల్లె స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు ప్రత్యేక పూజలు జరుపుకుంటుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.